మంత్రిమండలి సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో రేపు అంటే 24 కానీ 26 నుంచి ఈ 3 రోజుల మధ్యలో ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా అమరావతిని మరోసారి సందర్శించున్నారు. మళ్ళీ ప్రారంభోత్సవాన్ని కూడా ప్రధాని మోడీ అట్లాగే ఎన్డీఏ సభ్యులందరూ కూడా రానున్న నేపథ్యంలో సో దానిపైన కూడా ఇంకా అధికారిక ప్రకటన రాకున్న నేపథ్యంలో సో దీంట్లో భాగంగానే 17, 18, 19 3 రోజుల పాటు కూడా చంద్రబాబు అధికారిక బృందం కూడా జపాన్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఒకవేళ ప్రధాని పర్యటన మాత్రం ఖరారైతే మాత్రం వీళ్ళందరూ కూడా ఇక్కడనే అమరావతి పునర్ప్రారంభానికి సంబంధించి రెండో ఫేజ్లో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులతో కూడా అమరావతిని మళ్ళీ నిర్మాణం చేయబోతున్నారు. దీంట్లో మొదటి ఫేజ్లో ఇప్పటికే అసెంబ్లీ భవనాలకు సంబంధించి 30,000 కోట్లు అట్లాగే హైకోర్టు భవనాలకు సంబంధించి అధికారిక జడ్జిల నివాస సముదాయానికి సంబంధించి కూడా ఇప్పటికే 46,000 కోట్లకు సంబంధించి ఇప్పటికే సిఐడికు అనుమతి ఇచ్చారు. దీని నేపథ్యంలోనే మిగతా అధికారులకు సంబంధించి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎవరైతే అధికారులు ఉంటారో వీళ్ళందరికీ కూడా నివాస సముదాయము అట్లాగే వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా సిఐడి కమిషనర్ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అట్లాగే విశాఖపట్నంలో టాటా టీసీఎస్ సెంటర్కు సంబంధించి కూడా భూ కేటాయింపును కూడా జరిపించే అవకాశం ఉంది. భూ కేటాయింపుకు దాదాపు 1,200 ఎకరాలను తక్కువ ధరలో మార్కెట్ విలువ కంటే తక్కువ ధరలోనే టీటీఎస్ కంపెనీకి సంబంధించి ఏదైతే టాటా కన్సల్టెంట్ సర్వీస్కి సంబంధించి కూడా దీన్ని భూమిని కేటాయించబోతున్నారు. ఇందులో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 32,592 మందికి ఉద్యోగ ఉపాధి కల్పనలు వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా 2,000 మందికి ఇందులో ఉపాధి దొరుకుతుందన్న అవకాశం ఉంది. అట్లాగే కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి టీడీపీని అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కేంద్ర విశ్వవిద్యాలయానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా భూ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. అట్లాగే నెల్లూరు జిల్లా విజయనగరం జిల్లాలో గ్రేహౌండ్స్కు అట్లాగే ప్రతిపాడు గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఈఎస్ఐ ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంట్లో దాదాపుగా 120 కోట్లకు సంబంధించి 120 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఆమోదం తెలపనుంది. అట్లాగే అమరావతి ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ పర్యటన ఖరారు కానున్న నేపథ్యంలో ఇప్పటికే 25 కానీ 26 కానీ ఈ 2 రోజులకు సంబంధించి కూడా పర్యటన అధికారికంగా ఇంతవరకు కూడా పిఎంఓ అధికారులు నిర్ణయించలేదు. కానీ అధికారిక పర్యటన మాత్రం ప్రధానమంత్రి మోడీ ఉంటే మాత్రం వీటన్నిటి కూడా శంకుస్థాపన ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఉండవల్లికి సంబంధించి ఏదైతే అమరావతి రాజధానిలో ఉండవల్లికి సంబంధించి పెనుమాక రైతులకు సంబంధించి భూముల రీసర్వేకు అట్లాగే ఇప్పటికే మొన్న చెప్పుకున్నటువంటి అదనంగా 33,000 ఎకరాలు ఇప్పటికీ అమరావతి రైతులు ఇచ్చిన నేపథ్యంలో మరో 40,000 ఎకరాలకు మరో 43 ఎకరాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ స్పోర్ట్స్ సిటీ ఏదైతే కృష్ణా నది తీరాన పక్కనే ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్ సిటీకి అట్లాగే 1,52,000 మందికి కెపాసిటీతో కూర్చుండే స్పోర్ట్స్ అథారిటీ దాన్ని కూడా ఇప్పటికే అనుభవంగా దానికి సంబంధించి కూడా ఏదైతే ఇండోర్ స్టేడియాన్ని కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఇక్కడ నుంచి కూడా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఇప్పటికే కమిటీ బృందం కూడా బీసీసీఐకి అప్పీల్ చేశారు. అట్లాగే ఐసీసీఐకి అప్పీల్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే 1,52,000 మందితో సిట్టింగ్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ సిటీకి కూడా ఆమోదం తెలుపనుంది. దీనికి సంబంధించి కూడా దాదాపు 40,000 ఎకరాలను భూమిని సేకరించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ రైతులకు సంబంధించి కూడా ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం కూడా కొంచెం భూమి సేకరించేందుకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అట్లాగే చాలా వరకు ఉన్నటువంటి ఏదైతే విశాఖపట్నంలో వాణిజ్య పరంగా కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చెందేందుకు కూడా ఇప్పటికే టీసీఎస్ కన్సల్టెన్సీస్ కంపెనీకి సంబంధించి కూడా అక్కడ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అట్లాగే వివిధ కంపెనీలకు సంబంధించి ఎక్కడ భూ కేటాయింపు ఉండాలి, భూ కేటాయింపులో మార్కెట్ విలువ కన్నా అతి తక్కువ ధరలకు భూ కేటాయింపు నిర్ణయించిన నేపథ్యంలో వాటికి సంబంధించిన కంపెనీలకు ఎక్స్ప్లెనేషన్ చేసేందుకే 17, 18, 19 నుంచి కూడా అధికారికంగా చంద్రబాబు ఏదైతే ఫారెన్ వాళ్ళతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ ప్రధానమంత్రి పర్యటన ఖరారు కాకపోతే మాత్రం తప్పకుండా 3 రోజుల పాటు కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఉండే అవకాశం ఉంది. అట్లాగే సిసోడియా మొన్నటి వరకు ఉన్నటువంటి సిసోడియా ఎవరైతే రెవెన్యూకి సంబంధించి సిసోడియా బదిలీ ఉన్న నేపథ్యంలో సో దానిపైన కూడా మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. అట్లాగే ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అంటే రేపు మే నెలలో తల్లికి వందనము అట్లాగే మే నెలలో జరగబోయే మెగా డిఎస్సి పైన కూడా దీనిపైన కూడా కీలకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై కూడా చంద్రబాబు అమలు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ ఎలా ఉండబోతుంది, ఎస్సీ వర్గీకరణ సంబంధించి పర్సెంటేజ్ పరంగా కూడా మెగా డిఎస్సి వేయబోతున్నారు. దాంట్లోకి సంబంధించి కూడా ఏదైతే ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్లకు మాత్రం ఈ ఎస్సీ రిజర్వేషన్ ప్రకారమే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా దీంట్లో నిర్ణయించినట్టు తెలుస్తుంది. అట్లాగే గ్రీన్ ప్రాపర్టీ ఏజెన్సీలకు సంబంధించి కూడా
వీటిపైన తప్పకుండా నిర్ణయం తీసుకోబోతున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెంలో కూడా 100 బెడ్లతో గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక భూమి పూజ చేయనున్నారు, శంకుస్థాపన చేయనున్నారు. దీంట్లో దాదాపు 30 ఎకరాలను కూడా ఆ కంపెనీకి కట్టబెట్టబోతున్నారు. దీంతో 12,000 మందికి ప్రత్యక్షంగా 12,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి, పరోక్షంగా 4,600 మందికి కూడా ఉద్యోగాలు రాబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మొన్ననే శ్రీరాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి దేవస్థానానికి దాదాపు 30 ఎకరాల భూమిని ఇవాళ కేటాయించబోతున్నారు. దాంట్లో ఏదైతే ఒంటిమిట్టకు సంబంధించి కూడా అక్కడ టూరిజం హబ్, ఏదైతే దేవస్థానాలకు సంబంధించి టూరిజం హబ్ను కూడా అక్కడ నిర్మించబోతున్నారు. సో వివిధ కారణాల రీత్యా 24 అంశాలకు సంబంధించి సిఆర్డీఏ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ అంశాలపైన మొత్తం కూడా ఏకదాటిగా మంత్రిమండలి ఆమోదం తెలిపిన వెంటనే 25, 26 రోజు ఏదైతే ప్రధానమంత్రి రాకకు సంబంధించి కూడా అధికారికంగా ప్రకటన వస్తే మాత్రం వీటన్నిటిపైన కూడా వర్చువల్గా దీనికి శంకుస్థాపన చేయనున్నారు. అట్లాగే మే నెలలో జరగబోయే తల్లికి వందనకు సంబంధించి కూడా 15,000 రూపాయలు కూడా ఫస్ట్ మంత్లోనే, జూన్లో ఫస్ట్ వీక్లోనే వేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు కూడా తల్లికి వందనకు సంబంధించి కూడా 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మాత్రం తప్పకుండా ఒక పిల్లగాడికి మాత్రం 15,000 చొప్పున వీళ్ళు వేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా విధి విధానాల కారణమైన నేపథ్యంలో జూన్ మొదటి వారంలోనే దీన్ని తల్లికి వందనంతో సంబంధించి అకౌంట్లో వేయబోతున్నారు. అట్లాగే సచివాలయాలకు సంబంధించి కూడా రేపటి నుంచి కూడా వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో రానున్నాయి. ఇప్పటికీ 232 సేవలతో మొదటి విడతగా వాట్సాప్ సేవలు వచ్చిన నేపథ్యంలో దాన్ని జూన్ నెలాఖరు వరకు కూడా 500 సేవలతో కూడా దీన్ని నిర్ణయించబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాట్సాప్ సేవలకు సంబంధించి క్యాష్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, బిల్స్ రీఛార్జెస్ కానీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ బిల్లులకు సంబంధించి కూడా వాట్సాప్ నుంచే చేసుకోవడం, అట్లాగే ట్రావెలింగ్ సంబంధించి కూడా ఎవరైతే ట్రావెల్స్కు సంబంధించి కూడా మొత్తం వాట్సాప్ సేవల నుంచి ఇకొంచి జరగాలని కూడా ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో రేపటి నుంచి దానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. సో P4 విధానంపై కూడా ఇటు బంగారు కుటుంబం అట్లాగే మార్గదర్శి కుటుంబాలకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు 4 నియోజకవర్గాలు, 4 జిల్లాలో 4 మండలాలను తీసుకున్న నేపథ్యంలో దాన్ని యుద్ధ ప్రాతిపదికన కూడా మొదలు పెట్టబోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో P4 విధానం పైన కూడా సో ఇక్కడ నుంచి బంగారు కుటుంబాలను తీసుకుని కూడా వాళ్ళందరినీ ఎలా పైకి తీసుకురావాలి, వాళ్ళందరికీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే దానిపైన కూడా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే చాలా వరకు కూడా ఇవాళ కూడా ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఎవరైతే కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనుకుంటారో వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు 60% ఉద్యోగాలు మాత్రం స్థానికులకు కేటాయించాలి, మిగతా 40% మాత్రం వేరే రాష్ట్రాల వాళ్ళకి కేటాయించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనిపైన కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.